నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలధార కార్యక్రమాన్ని కలెక్టర్లు సవాల్గా తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ బస్సు కండక్టర్ పై మహిళ ప్రయాణికురాలు దాడి. కేవీపల్లిలో యువ లాయర్ దారుణ హత్య, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు. మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం, ప్రేమకు కొత్త నిర్వచనం. ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుస్తాం, మంత్రి కందుల దుర్గేష్. జలధార జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కార్యక్రమం జరిగిన తీరుపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల సభ్యులు భాగస్వామ్యం బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. కార్యక్రమం మొదలు పెట్టిన తొలి రోజునే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. నీటి సంరక్షణలో ఇప్పటికే తాను చేపట్టిన చర్యలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధార పేరుతో అద్భుతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారని, అన్నమయ్య కలెక్టర్ తీసుకున్న చొరవతో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు. 20,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయని, ప్రతి జిల్లా కూడా అన్నమయ్య జిల్లా మోడల్ ఫాలో కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఖచ్చితంగా మార్పు కనిపించి సత్ఫలితాలు వస్తాయన్నారు. విజయవాడలో ఆర్టీసీ బస్సులో హై డ్రామా చోటు చేసుకుంది. టికెట్ తీసుకోమన్నందుకు ఒక మహిళ ఏకంగా కండక్టర్ చెంప పగలగొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం టికెట్ విషయంలో మొదలైన వాగ్వాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. విజయవాడ సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ హైడ్రామా మొదలైంది. విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన 2 మహిళలు టికెట్ అడిగిన కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. 3 ఆధార్ కార్డులు ఉన్నాయని, తమకు 2 టికెట్లు మాత్రమే ఇవ్వాలని వారు కోరడంతో వివాదం మొదలైంది. రూల్స్ ప్రకారం టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన ఒక మహిళ అందరూ చూస్తుండగానే కండక్టర్ చెంపపై బలంగా కొట్టింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని సదరు మహిళ ఆరోపిస్తుండగా తాను కేవలం విధి నిర్వహణలో భాగంగా టికెట్ అడిగారని కండక్టర్ వాపోతున్నారు. అలా అయ్యేసరికి 2 ముగ్గురు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తన్నపేట సిటీ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? బి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారేంటండి, 3 పాప స్కూల్లో ఉంది. మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అన్నాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం తిదవ గుంటపల్లిలో యువ లాయర్ పై హత్యోర్తులు కత్తులు రాళ్లతో దాడి చేసి హతమార్చారు. తన ఇంట్లో ఉన్న లాయర్ ఎల్లయ్యపై ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సంఘటన స్థలం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా తిదవ గుంటపల్లి వడ్డిపల్లికి చెందిన ఎల్లయ్య పీలేరు కోర్టులో లాయర్ గా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పీలేరు నుంచి రాత్రి తన ఇంటికి వెళ్లగా అప్పటికే కాపు కాసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లు రాళ్లతో అతనిపై దాడి చేశారు. ఎల్లయ్య తల్లిదండ్రులు అడ్డుకోవడంతో వారు గాయపడ్డారు. ఎల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేస్తాడు అందరికీ.
సెల్లు లేదులే, సెల్లులు కూడా ఎత్తుకోమన్నారంట సార్. సెల్లు కూడా అన్నది కూడా ఎత్తుకోమన్నారంట. సెల్లులు కూడా లేవు. ఇది మీ డాడీ ఆడున్నాడు అప్పుడు? మా ఆఫీస్ రూమ్ ఉండాలి. ఆడున్నాడు. డోర్ ఎట్టగొట్టినారు అప్పుడు వచ్చి? గేట్ ఉంది కదా, గేట్ ఉంది కదా, ఆ గేట్ తీసి ఇట్లా డోర్ ఇట్లా కొట్టినారు. మళ్ళా తలుపు కదిలింది. ఇట్లా తన్నేసినారు. తన్నారా? తంతే డోర్ ఇరిగిపోయిందా? ముగ్గురు వచ్చి తన్నారు. మిగతా అందరూ ఆరుకుని ఇద్దరిని, మా డాడీని ఇక్కడ, మా నాన్నని అక్కడ. మీ నాన్నమ్మని ఎట్లా? మా నాన్నని ఇక్కడ వేసుకొచ్చేసినారు. మీ డాడీని కూడా ఇక్కడే కొట్టినారా? రాళ్లతో మొహం మీద వేసేసినారు. చెవు పగిలిపోయింది ఇక్కడ. ఇంకెవరెవరిని కొట్టినారు? మా నాయన కూడా ఆడ చెప్పులు తీసేసి 8 మంది అడ్డుగా వచ్చి కొట్టేసినారు. ట్రాన్స్ఫార్ము 7 పాములు అన్ని ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అన్ని పుట్టు పెరిగిపోయి పెద్దది. అందుకని మాత్రలు అన్ని 2 ఏళ్ళ వంటి చెప్తా ఉన్నాము. నిన్న లైన్ మ్యాన్ ముగ్గురిని పిలుచుకొని ఇక్కడికి వచ్చినాడు. మార్చేస్తాని జేజీపీ ఆ పల్లె మా వాళ్ళది ఉంది, దాన్ని పెట్టుకొని ఇది ఇచ్చుకొని ఆ బొలకాడి తిన్నారు. అది వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి కావాలి కల్లా రమ్ పెట్టుకున్నామని కుట్రపూరితంగా పోయి ఆయన దీనికి చేసి లెటర్ పెట్టినారంట. ఆయన తెల్లారే ఉడికి ఏడు ఉన్నింది ఆడ బిగించుకుంటే నీ ఉద్యోగం బాగుతుంది, బాగా పెరికేస్తాము అని లైన్ మ్యాన్ బెదిరించినాడు. అప్పుడు ఆ ముబ్బులో ఆయనకాడ బిగిచే అనేడు వాళ్ళు పిన్నారు. అట్ట పోతానే వీళ్ళు ఏడుకొచ్చి ఏనా గుడుకు పెరగనే ఏనా అంట వచ్చి ఎవరు మాట్లాడా ఈ పల్లె 10 మంది సీను భార్య, శివ భార్య, బాలాజీ, పురుషోత్తము, మోహన, నాగేశ్వర, లక్ష్మీదేవి, ఆ పల్లె శంకర్. నువ్వు ఉన్నావన్నా సంఘటన జరిగేటప్పుడు? మా తమ్ముడే సయ్యని కూర్చోండ. నేను ఎక్కడ పాలని మా స్నేహితుని కూరితే ఎవరు బయట నుండి కూడా వచ్చినారు. 3-4 గోరంట్లపల్లి గోరంట్లపల్లి. గోరంట్లపల్లి ఎవరని తెలుసా? వాని పేరు వెంకటరమణ అంట. అదే పూజారి వెంకటరమణ అంట. వాని తరపున వాళ్ళు మనకు తెలియదు. మచిలీపట్నంలో ఒక యువతి తన ప్రేమను నిలబెట్టుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ప్రేమకు రూపం, ఎత్తు, అందం వంటి భేదాలు లేవని, కులం, మతం కూడా అడ్డు కావని ఈ జంట మరోసారి నిరూపించింది. రాజుపేటకు చెందిన యువతి మరొగచ్చు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంగా మారింది. యువకుడు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా యువతి మెడికల్ షాప్ లో పనిచేస్తుంది. ప్రేమలో ఎలాంటి అడ్డంకులు లేవని నమ్మిన ఈ జంట తమ నిర్ణయంపై నిలబడింది. అయితే ఈ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం లభించలేదు. యువతి తల్లిదండ్రులు, బంధువులు ఈ వివాహానికి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యువ జంటకు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరగడంతో తమ ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువ జంట ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరింది. ప్రేమకు హద్దులు లేవని, నిజమైన అనుబంధం ఉంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దాటొచ్చని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.
విశాఖపట్నంలోని ఋషికొండ భవనాలను ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఋషికొండ భవనాల సద్వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెలగపూడి సచివాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఋషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, వెరసి 4800 చదరపు మీటర్లు భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందన్నారు. దీని ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు తాకిడికి యావత్తు మానవాళి అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మూగ జీవాలు, సర్పాలు సైతం భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. సర్పాలు కూడా ఉష్ణం తాకిడికి తట్టుకోలేక సేద తీరేందుకు నానా తంటలు పడుతున్నాయి. రోజు రోజుకి భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. దీంతో సర్పాలు కూడా ఉష్ణ తాకిడికి తట్టుకోలేక జనవాసంలోకి వస్తూ సేద తీరుస్తున్నాయి. పుత్తూరులో నాగసర్పం వేడిమి భరించలేక ఏకంగా ఒక ఇంట్లోకి చొరపడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు దాని దహర్తి తీర్చారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జలధార కార్యక్రమాన్ని కలెక్టర్లు సవాల్గా తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ బస్సు కండక్టర్ పై మహిళ ప్రయాణికురాలు దాడి. కేవీపల్లిలో యువ లాయర్ దారుణ హత్య, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు. మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం, ప్రేమకు కొత్త నిర్వచనం. ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుస్తాం మంత్రి కందుల దుర్గేష్. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.